హలో హాయ్ వెల్కమ్ టు సుజీ హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వచ్చేసి రెసిపీ శనగలు అండి. శనగలతో రెసిపీ. దీన్ని తెలంగాణ స్టైల్లో మనము శనగ గుడాలు అంటామండి. ఈ రెసిపీ ఎలా చేసామో చూసేసాం. ముందుగానే శనగల్ని 2-3 టైమ్స్ వాష్ చేయాలండి. 5 అవర్స్ వరకు మనం మంచిగా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టాక తర్వాత కుక్కర్లో శనగలు క్వాంటిటీకి సరిపడా వాటర్ తీసుకోవాలండి. సాల్ట్ వేయాలి. చూడండి, ఒక 8 విజిల్స్ వచ్చే వరకు మనము ఉంచాలండి. ఎందుకంటే ముందుగానే మనం ఒక 5 అవర్స్ మనం నానబెట్టాం కదండి. 8 విజిల్స్ సరిపోతుంది. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. ఆపేద్దాం. 8 విజిల్స్ కంప్లీట్ అయ్యాయండి. చూడండి, బాగా ఉడికిపోయాయండి. వాటిని మంచిగా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, వెల్లుల్లి అండి. వాటిని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి మనము కుక్కర్ తీసుకోవాలండి. శనగలు ఉడకబెట్టిన కుక్కర్లోనే మనము తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. మన క్వాంటిటీ ఎంత ఉందో అంత తీసుకోవాలండి ఆయిల్. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, వేయాలండి. నెక్స్ట్ ఆవాలు, మామూలుగా ఇవి శనగలు సాల్ట్ వేసి కూడా తింటారండి అలాగే, కానీ నేను ఫ్రై చేస్తున్నాను. బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయాయి బాగా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసానండి. మిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి స్నాక్గా కూడా తినొచ్చండి. ఈవినింగ్ స్నాక్గా మనము బాగుంటుంది టేస్ట్ అయితే. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయేదాకా కలపాలండి. నెక్స్ట్ ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ వేసాను. బాగా కలిపాలండి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయాయండి. బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి వేసానండి. వెల్లుల్లి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. వెల్లుల్లి. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ వచ్చేసి 96 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. కలపాలి. క్వాంటిటీ మనం తీసుకున్నాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుందండి సాల్ట్. ముందుగానే వేసాం కదండి సాల్ట్, అందుకే. పసుపు అండి, 1/2 స్పూన్ పసుపు వేసాను.
చూడండి ఫ్రై అయిపోయాయి చక్కగా. ఇలా చేసుకోవడం వల్ల ఇవి తినాలని టేస్ట్ బాగుంటుందండి ఇలా చేసుకొని తింటే. చూడండి ఆనియన్ పచ్చిమిర్చి అయిపోయాక రెడ్ చిల్లీ వేసానండి 1/2 స్పూను. ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసాం కదండి, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ సరిపోతుందండి. చాలా స్పైసీగా ఉంటుందండి. కరివేపాకు వేసాను. నెక్స్ట్ కొత్తిమీర బాగా కలుపుకోవాలండి. డీప్ ఫ్రై అయిపోతుంది మన కరివేపాకు కొత్తిమీర. బాగా ఫ్రై అయిపోయాయండి. చక్కగా ఫ్రై అయ్యాక మనం ఇందాక నానబెట్టిన శనగలు ఉన్నాయి కదండి, వాటిని కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు కలర్ చేంజ్ అయ్యాయండి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి. చక్కగా డీప్ ఫ్రై అయిపోయాయి. మనం నానబెట్టిన శనగల్ని తీసుకోవాలండి. అలా తీసుకొని కలిపేయాలండి. చక్కగా కలిపేయాలండి. ఫ్లేవర్ అంతా యాడ్ అయ్యేసరికి మనం కలపాలండి చక్కగా. అలా ఒక 5 మినిట్స్ ఉంచాలండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి శనగలు మనకు రెడీ అయిపోయాయి. తెలంగాణ స్టైల్లో స్పైసీగా ఉంటుందండి ఈ రెసిపీ. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఒక 5 మినిట్స్ ఉంచేయాలండి, అంతే సరిపోతుంది. ఎంతో స్పైసీగా మనకు స్నాక్ రెడీ అయిపోయింది. చూడండి స్పైసీగా ఉంటేనే బాగుంటాయండి ఇవి. మనకు రెడీ అయిపోయాయి. చూడండి ఎంతో స్పైసీగా తెలంగాణ స్టైల్లో శనగ గుడాలు రెడీ అయిపోయాయి.